వచ్చిన వ్యక్తి నా భర్తే అండి. కానీ ఆయన చనిపోయి 6 నెలలు అయిందండి. ఎవడో ఒక వ్యధ వచ్చాడు. 1 ఇస్తే 10, 10 ఇస్తే 100 అని ఆశను చూపించాడండి. నేనెంతో చెప్పాను అవన్నీ నమ్మకండి అని. మనం కష్టపడుతున్నాం, మన పిల్లలైనా బావుండాలని పొలాలన్నీ అమ్మేసి, అంతేకాకుండా ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర ఇప్పుడిస్తాను అప్పుడిస్తానని అప్పులు తీసుకుని మొత్తం అన్ని తీసుకెళ్లి ఆ పోకరి వెదవెక్కిచ్చాడండి. వాడు నిజంగా బాగుపడ్డు. ఒకే రాత్రి మొత్తం తీసుకెళ్లిపోయాడండి. అమ్మా పనికెళ్ళొస్తానమ్మా. సరేనన్నా. మేము స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాం, కానీ వాళ్ళు మమ్మల్నే తిట్టారండి. అప్పిచ్చిన వాళ్ళు డబ్బు ఎప్పుడు ఇస్తావని ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఆయనకి వేరే దారి తెలియక ట్రైన్ ట్రాక్ లో వెళ్లి తల పెట్టేశారు. మా కొడుకు కూడా ఆయన పోయింది తెలియదండి. నాన్న వేరే ఊర్లో పనిచేస్తున్నారని చెప్పాను. వాడి గురించి మీకు ఇంకేమైనా తెలుసా? ఒక నంబర్ ఇచ్చాడు, కానీ అది కూడా ఆఫ్ లో ఉంది. సార్ మీరు ఇచ్చిన అడ్రస్ కరెక్ట్, కానీ ఆ ఫ్యామిలీని కూడా చీట్ చేశాడు. అలాగా? వాళ్ళ దగ్గర వాడి ఇంకో నెంబర్ కూడా ఉంది సార్. దాని అడ్రస్ మాత్రం కావాలి సార్. నువ్వు నెంబర్ పంపించు. పంపిస్తాను సార్. థ్యాంక్ యూ. ఆపండి. ఏంటి తమ్ముడు? మా నాన్న ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వండి. మా అమ్మ నాన్న వస్తారని చెప్తుంది. మా అమ్మ నన్ను స్కూల్కి కూడా పంపించలేదు, పనికి పంపిస్తుంది. అన్ని సబ్జెక్ట్లో 100కి 90 పైనే తీస్తాను. మా నాన్న చెప్తూనే ఉంటాడు అబ్దుల్ కలాం లాగా అవ్వాలని. చదివితే కన్ఫర్మ్ అబ్దుల్ కలాం లాగా అవుతాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వచ్చే నెల నుండి నువ్వు తప్పకుండా స్కూల్కి వెళ్తావు. వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. చెప్పు శివ. సార్ తమిళనాడు మొత్తం తిరిగాను సార్, బట్ దొరకలేదు సార్. కానీ ఒక లూప్ దొరికింది. ఓకే, డెఫినెట్లీ. ఇంతవరకు వాళ్ళు 90% పబ్లిక్ అడ్రస్ తీసుకునే సిమ్ కార్డ్స్ తీసుకున్నారు. అది కూడా మోసపోయిన వాళ్ళ అడ్రస్ తీసుకునే సిమ్ కార్డ్స్ తీసుకున్నారు. వాడి బ్యాడ్ టైం. నా అడ్రస్ ప్రూఫ్ కూడా తీసుకున్నాడు. తప్పకుండా నా అడ్రస్ ప్రూఫ్ మీద వాడు సిమ్ తీసుకుంటాడు. అలా తీసుకుంటే కనుక ఆ నంబర్ నాకు కావాలి సార్. వాడు నా నెట్వర్క్ లో తీసుకుంటే వాడి ఐడి, ఫోటో అన్ని స్కాన్ చేసి పంపించగలను. అందులో ఏ డౌట్ లేదు. వాడు వేరే నెట్వర్క్ లో తీసుకుంటే నేను ఏమి చేయలేను. వాడు నన్ను మాత్రం మోసం చేయలేదు సార్. తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది చిన్న పిల్లలు చదువుకునే అవకాశాలు లేక ఇప్పుడు పనులకెళ్తున్నారు సార్. వాడు ఇంకెవరిని మోసం చేయకూడదు సార్. ఓకే శివ, నా లిమిట్ దాటి నేను ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు చేస్తాను. నేను ఫోటో, ఐడి ప్రూఫ్ వాట్సాప్ లో పంపించు. ఎస్ సార్, నేను వెంటనే సెండ్ చేస్తాను. చెప్పు బావా. బ్రదర్, ఒక చిన్న హెల్ప్ చేయాలయ్యా. చెప్పండి సార్. శివాజీ నెంబర్ 1, తిరుమంగళం వీధి. తమ్ముడు, ఒక సిమ్ ఇవ్వమ్మా. ఏ సిమ్ కావాలి? ఏదో ఒక సిమ్. మీరు పంపిన వాళ్ళలో ఒకరు ఉయ్యూరులో సిమ్ కార్డ్ సార్ చెప్పండి. శివ, నీ అడ్రస్ ప్రూఫ్ తోటి ముస్లిం ఒకడు సిమ్ కార్డ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ నెంబర్ నీకు దగ్గరలో ఉన్న బైపాస్ టవర్ లో సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు నీకు ఆ నెంబర్ పంపిస్తాను. నువ్వు వాటిని ఫాలో చేసి జాగ్రత్తగా పట్టుకో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్, పోయమంటావా? వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి? ముజోరీ. ఏది పూర్తి అవ్వకుండా మేము ఎక్కడికి రాము. మందు కొట్టి వెళ్దాం బాస్. 1,05,00,000. వెయిట్ చేయండి బాస్. ఏంటి మామ నువ్వు అనేది? మామా, ఊర్లో మోసగాళ్ళ ముఠాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అది డూప్లికేట్ అయి ఉంటుంది మామా. నేను ఒక పీస్ తీసుకొచ్చి పక్కాగా చెక్ చేశాను. ఒరిజినల్ బంగారం మావా. నిజమా నువ్వు చెప్పేది? అది స్వచ్ఛమైన బంగారమేనా? ఒకళ్ళిద్దరు కాదు, ఆల్రెడీ 10 మంది తీసుకెళ్లారు. అంతా ఒరిజినల్. మామా, ఈ విషయం నువ్వు అక్కడ ఇక్కడ చెప్పకు. నా దగ్గర 10 లక్షల డబ్బు ఉంది. తిన్నగా వెళ్తున్నా, ఒకవేళ వాడే 2 కిలోల బంగారం కొంటున్నా. ఎంతో చేసాం. ఇది చెయ్యమా ఏంటి? ఏమంటావు సురేష్? తిరుపతి వెంకటేష్ పార్ట్నర్ పని మొదలు పెట్టాడు రమేష్. హలో, అయ్యో బేరర్ రా. ఎవరో ఒకరు. 450 సార్. టేక్ 500, 50 రూపాయలు టిప్స్. రేయ్, కరూరుకి పెరంబలూరు నుంచి ఏ రూట్ లో వెళ్తే దగ్గర? ఎందులో వెళ్తున్నారు? రే, మీ బార్కు బయట ఉన్న కారు మా కారే. నేరుగా వెళ్తే 4 రోడ్ల జంక్షన్, లెఫ్ట్ తీసుకుని వెళ్తే వచ్చేస్తుంది. కరూరా? అయితే కరూరు వెళ్ళిపోదామా? ఖచ్చితంగా వెళ్దాం సురేష్. కరెక్ట్ గా వస్తున్నాడు. రాని. బ్రదర్, లోపల కరూరుకి వెళ్ళడానికి అడ్రస్ అడిగారు. నేను కూడా కరూరు వాడిని. కావాలంటే నేను అడ్రస్ చెప్తాను. నాకు కూడా అర్జెంట్ గా వెళ్లే పనుంది. మీకు అభ్యంతరం లేకపోతే